లో పూజలు చేసి ప్రచారం ప్రారంభించిన బొత్స ఝాన్సీ, వాసుపల్లి, విశాఖపట్నం. నీలిమాంబ అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి విశాఖలో ప్రమాణస్వీకారం చేస్తారని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. 36వ వార్డులో కార్పొరేటర్ మేరీ జోన్స్, మాసిపోగురాజు ఆధ్వర్యంలో వాసుపల్లి ఎన్నికల ప్రచారం పూర్ణ మార్కెట్ నుండి ప్రారంభమైంది. నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, వైసీపీ నగర అధ్యక్షుడు కోలా గురువులతో పాటు తదితర ముఖ్య నాయకులు వారితో పాటు కదిలారు. పూర్ణ మార్కెట్ జంక్షన్ నుండి ఏవిఎన్ కాలేజీ వద్ద భారీ గజమాలతో స్వాగతం పలికారు. వయా ఏవిఎన్ కాలేజీ రోడ్డు చిన్నరెల్లి వీధి, రెల్లి వీధి వరకు భారీగా కదలి వచ్చిన జనసంద్రంతో ప్రచార ర్యాలీ సాగింది. ఉత్సాహంగా ఉరికెలు వేస్తూ సాగిన యువత, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అంబేద్కర్ వేషధారణలో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ జగనన్న రావాలి, మా కుటుంబాలు మళ్లీ సంతోషంగా సాగాలి అంటూ ప్రజల నీరాజనాలు పలుకుతున్నారన్నారు. జగనన్న వస్తే ఐటీ పూర్తిగా అభివృద్ధి, పోర్టు సిటీని స్మార్ట్ సిటీగా చేసి విశాఖను పరిపాలన రాజధానిగా మారుస్తారన్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పవిత్ర గ్రంథంలో భావించే ప్రజలు కష్టాలు తీర్చే సంక్షేమ పథకాల మేనిఫెస్టోతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది అన్నారు. దక్షిణంలోనే కాకుండా 7 నియోజకవర్గాల్లో బొత్స ఝాన్సీ గెలుపుతో పాటు విశాఖ వైసీపీ కైవసం కాబోతుందని జోష్యం చెప్పారు. అంజుమాన్ మసీదులో వాసుపల్లి నమాజ్ అనంతరం ముస్లిం పెద్దలు ఆయనకి అల్లా రక్ష కట్టి ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గంపల గిరిధర్, రామానంద, డాక్టర్ జహీర్ అహ్మద్, రెల్లి కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వడ్డాది మధుసూదన్ రావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కాజావల్లి, వార్డు నాయకులు కంటిముచ్చు సాగర్ తదితరులు పాల్గొన్నారు. 15,000 చొప్పున 60,000 రూపాయలు, 4 విడతలుగా 60,000 రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 4 విడతలుగా 15,000 రూపాయలు చొప్పున 60,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు దాకా కొనసాగుతున్నట్టు వైఎస్ఆర్ 0 వడ్డీ, వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ సాది తోపా పథకాలు యథావిధంగా కొనసాగడంతో పాటు రైతన్నల కోసం, ముఖ్యంగా రైతన్నల కోసం ఈసరికే గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పి ప్రతి సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి రైతులకి అనేక సర్వీస్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు రైతు భరోసా ఏదైతే 13,500 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారో సంవత్సరానికి, దాన్ని 16,000 రూపాయలకి పెంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడంతో పాటు మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏదైతే ఉచిత కరెంటు 9 గంటల ఉచిత కరెంటు ఉందో దాన్ని కొనసాగించడంతో పాటు 0 వడ్డీకే పంట రుణాలు మరియు ఉచిత పంటల బీమా సౌకర్యాన్ని కూడా రైతాంగానికి అందించడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ కానుక ఏదైతే అవ్వాతాతలకు మరి పెన్షన్ ఇస్తున్నారో, పెన్షన్ ఇంటికి వెళ్ళి సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏదైతే పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తున్నామో ఈసరికి దాన్ని 3,500 రూపాయలు, ఒక 500 రూపాయలు పెంచి రెండు దఫాలుగా దాన్ని 3,500 రూపాయలు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యకు సంబంధించి పిల్లలకి విద్యకు సంబంధించినటువంటి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద అన్ని ఏదైతే ఇప్పటివరకు ఉన్నాయో అన్ని పథకాలు కొనసాగించడంతో పాటు నాడు నీడు స్కూల్స్ని ద్వారా ఏదైతే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకి ఇంగ్లీష్ మాధ్యమంలో మరి విద్యాభ్యాసం చెప్పించడంతో పాటు నాడు నేడు ద్వారా ఇంకా స్కూల్ని అభివృద్ధి చేసి విద్యారంగంలో మరి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తారని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అన్నింటికంటే ఇంకొక విషయం, ఇప్పటికే ఉన్నటువంటి ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు 25,000 లోపు జీతం తీసుకునేటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ నవరత్నాల పథకాలు, ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాల్లో కూడా వారి కుటుంబాలకు కూడా అర్హత ఉండే విధంగా, వారు కూడా లబ్ధి చేకూరే విధంగా మరి చేస్తామని చెప్పడం జరిగింది. ఆరోగ్యాన్ని విషయానికి వస్తే మరి ఏదైతే దివంగత నేత, భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఆ రోజు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన బిడ్డ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి మళ్ళీ మార్పులు తీసుకుని వైద్యం 25 లక్షలు పెంచడం జరిగింది. ప్రతి పేదవాడికి కానీ ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకు కూడా
మరి వైద్యానికి సంబంధించి మొత్తం 25 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. ఏ నిరుపేద కూడా ఒక రూపాయి కూడా మరి ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఉచితంగా వైద్యం చేయించి పంపించాలనే విధానంలో ఆరోగ్యశ్రీని పెట్టడం జరిగింది. దానిలో భాగంగా 25 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ పథకాన్ని పెంచడం జరిగింది. వైద్య రంగంలో ఈసరికే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రానికి మంజూరు చేయడం జరిగింది. అందులో 12 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ నిర్మాణం అవుతున్నాయి. నిర్మాణం పూర్తి దశలో వచ్చాయి. వాటిని అప్పచెప్పడంతో పాటు కొత్తగా ఇంకో 5 మెడికల్ కాలేజీలు కూడా నిర్మాణం చేసి రాష్ట్ర ప్రజానీకానికి అందించడంతో పాటు ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల 2550 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా మన పిల్లలకి సీట్లు పొందే అవకాశం ఉంది. అదేవిధంగా పీజీ సంబంధించి 2737 పీజీ సీట్లు ఈ 17 మెడికల్ కాలేజీలు రావడం వల్ల 2737 పీజీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా వచ్చే ఏడాదిలో 17 కొత్త నర్సింగ్ కళాశాలలు కూడా ఏర్పాటు చేసి ఆ కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు వీరి ద్వారా నర్సింగ్ సీట్లు కూడా 1020 నర్సింగ్ సీట్లు కూడా పెంపొందించడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని పథకాలు కొనసాగిస్తూ అన్ని పథకాలు కొనసాగిస్తూ మరి ఒక ప్రజలకి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన మేనిఫెస్టోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి మాట ప్రజలు నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అది జరుగుతుందని ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఈసరికే 2019 వరకు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఈ 5 సంవత్సరాలు ఇచ్చిన పథకాల వల్ల ప్రజలు ఆయన రుణం తీర్చుకొని సిద్ధంగా ఉన్నారు. 2024లో మళ్ళీ ఆయన ఏం చేస్తారని ప్రజలకు నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పకుండా నెరవేరుస్తారనేటువంటి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టి కన్ఫ్యూజ్ చేసి కొన్ని నోట్లు స్ప్లిట్ చేద్దామనేటువంటి భావంతో అది వేయడం జరిగింది. స్క్రూటనీలో అది రిజెక్ట్ చేశారు ఆఫీసర్లు. అవి వేసిన అప్లికేషన్ వేసే ముందైనా చూసుకోవాలి. అసలు ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో అతనికి ఏజ్ కానీ ఇవన్నీ క్వాలిఫికేషన్ ఉన్నాయో ఇవేమీ చూడకుండా ఏదోలో వేస్తే వాళ్ళు ఏ విధంగానైతే వాళ్ళ పరిపాలన ముందు కొనసాగేదో ఆ విధంగా నడుస్తుంది అనుకొని వేశారు. అది ఇప్పుడు అధికారులు స్క్రూటనీ మా వైపు నుంచి మా పెద్దలందరూ కూడా ఆ అప్లికేషన్ గమనించి దాన్ని స్క్రూటనీలో రిజెక్ట్ చేశారు. ఇలాంటి చిల్లరి వేషాలు కానీ ఇలాంటి చిల్లర పనులు కానీ చేస్తే ప్రజలు హర్షించరు. కాబట్టి అనకాపల్లిలో రాజకీయ వాతావరణం, అనకాపల్లి చరిత్రలో ఏ విధమైన సానుకూల అంటే ప్రశాంతమైన వాతావరణం ఉందో ఆ వాతావరణంలో వెళ్తుంటే బాగుంటుంది. మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల్ని ఎంతో ఆకట్టుకుందని ఇప్పటికే తన సుదీర్ఘ పాదయాత్రలో గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే నవరత్నాల కార్యక్రమం ద్వారా హామీలన్నిటినీ కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి నవరత్న ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన, వీటి కోసం వేలాది కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించి భవిష్యత్ తరాలు ఏదైతే విద్య ద్వారానే వికాసమని, విద్య ద్వారానే తమ కాళ్ళ మీద తాము నిలబడి వాళ్ళు స్వయం శక్తితో ఎదిగినప్పుడు మాత్రమే ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి నిర్మూలన అవుతుందని భావించిన ముఖ్యమంత్రి గారు మరి ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ మరి ముఖ్యంగా అమ్మ ఒడి అనే పథకం ద్వారా అందించే 15,000 రూపాయలని 17,000 రూపాయలకి పెంచటం, తద్వారా అమ్మలందరికీ కూడా తల్లులకి 15,000 రూపాయలు మరి వారి ఖాతాలోకి వస్తూ ఒక 2,000 రూపాయలు ఏదైతే నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఏదైతే బాగు చేశారో వాటి మెయింటెనెన్స్ కోసం టాయిలెట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటి కోసం ఇచ్చే 2,000 రూపాయలతో కలిపి 17,000 రూపాయలకి పెంచటం నిజంగా తల్లులందరికీ అదనంగా కూడా ఒక 2,000 రూపాయలు ఇస్తూ పథకాన్ని కొనసాగిస్తూ ఇదందరికీ కూడా చాలా మేలు చేస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు సంక్షేమం కోసం ఏదైతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అని వ్యవసాయాన్ని రైతుల్ని కూడా కించపరిచే విధంగా చిన్న చూపు చూసే విధంగా గత ప్రభుత్వాలు మాట్లాడితే మన ప్రభుత్వం ప్రతి రైతన్నకు కూడా ఖాతాలో
13,500 రూపాయలని రైతు భరోసా ద్వారా అటు రైతు భరోసా కేంద్రాలని నిర్మిస్తూ రైతన్నకు ఆర్థిక సాయం చేస్తూ బాసటగా నిలబడుతూ ఈ మేనిఫెస్టోలో దాన్ని పెంచుతూ 16,000కి చేయటం నిజంగా రైతన్నకి చాలా ఆర్థికంగా కూడా ఎంతో అండదండగా ఉంటుందని ప్రతి ఒక్కరూ కూడా తమ హర్షాన్ని వెలుగుచ్చుతూ ఉన్నారు. అదేవిధంగా స్కీమ్స్ చాలా బెస్ట్గా ఉంటే మరి దాన్ని ఎవ్వరూ కూడా ఆపే పరిస్థితి కూడా ఉండదు. సో అన్నిటిని నవరత్నాల కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఏదైతే 17 కొత్త మెడికల్ కాలేజీలు కడతానని చెప్పారో 5 ఇప్పటికే పూర్తయినాయి, మిగిలిన 12 కూడా మరి పూర్తి చేస్తామని, పోర్టుల నిర్మాణం కానీ మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఫిషింగ్ హార్బర్స్ నిర్మాణాలు పూర్తి చేయటం, మరి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏదైతే గడప వద్దకే వైద్యం అందుతూ ఉందో ఈ కార్యక్రమాలు, నాడు నేడు ద్వారా ప్రభుత్వ హాస్పిటల్స్, వెల్నెస్ సెంటర్స్ నిర్మాణాలు పూర్తి చేయటం, అదేవిధంగా స్కిల్ హబ్స్. ఈరోజు చాలామంది అడుగుతూ ఉన్నారు ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి కానీ నిరుద్యోగిని ఎట్లాగా రూపుమాపడం అనేది మేనిఫెస్టోలో పెట్టలేదు అని. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి లిమిటెడ్గా ఉంటాయి, ఒక శాచ్యురేషన్ వరకు ఉంటాయి. కానీ స్కిల్ హబ్స్ ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు